హరే రామ హరే కృష్ణ నామమే సకల రుగ్మతులకు పరిష్కారమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హరే కృష్ణ మూవ్మెంట్ సెంట్రల్ ఆంధ్ర అధ్యక్షులు వంశీధర దాస అన్నారు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవద్గీత మానవుని మనుగడకు మార్గదర్శకమని అన్నారు. వంశీధర దాస మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యత అని, రాగద్వేషాలకు అతీతంగా జీవనం సాగించినప్పుడే మానవ జన్మకు సార్థకత చేకూరుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, గుంటూరు జిల్లా తాడేపల్లి హరే కృష్ణ గోకుల క్షేత్రం సభ్యులు మహాకృతదాస మాట్లాడుతూ హరే కృష్ణ గోకుల క్షేత్రం వారి సమక్షంలో వేడుకలను కోలాహలంగా నిర్వహించామని, ఉదయం స్వామివారి దర్శనం, లక్ష పుష్పార్చన, ఊంజాల సేవ, మహామంగళహారతి, నామ సంకీర్తన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వేడుకల కమిటీ సభ్యులు కంతెటి వెంకటరాజు, చెరుకోడ రంగసాయి, దాయన చంద్రాజీ, పైడిరాజు మాట్లాడుతూ బాలలకు సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగంలో శ్రీకృష్ణుడి వేషధారణ, చిత్రలేఖనం, స్వామి కీర్తనలు, క్లాసికల్ డాన్స్, శ్లోకాలు, పెయింటింగ్ పోటీలు నిర్వహించామని, జిల్లా నలుమూలల నుంచి 350 మంది పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ జి గోపాలరాజు, డాక్టర్ బి వెంకటేశ్వరరావు, డాక్టర్ సాయిరాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
హరే కృష్ణ. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా ముఖ్యమైన సందర్భం అన్నమాట. కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో అవతరించిన దినోత్సవము. కృష్ణుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ ప్రపంచంలో ఉండే దుష్కృతి అంటే రాక్షసత్వాన్ని నశింపచేయడానికి, భక్తుల్ని రక్షించడానికి, ధర్మాన్ని ఏ విధంగా ప్రజలందరూ సంతోషంగా ఉంటారో, ఆత్యాంతిక దుఃఖ నివృత్తి ఏ విధంగా జరుగుతుందో, ప్రజలందరూ సంతోషంగా ఏ విధంగా ఉంటారో ఆ మార్గాన్ని ప్రవేశపెట్టడానికి అవతరిస్తారు. ఎస్పెషలీ కలియుగంలో మన ఆచార్యులు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఈ ధర్మాన్ని నలుమూలల ప్రపంచంలో చాటారు. ఇది చాలా కష్టమైనది కాదు, ఎవరైనా పాటించవచ్చు. కలియుగ ధర్మం ఏంటంటే కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పినట్టు ప్రతి ఒక్కరూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ 16 ఓడ్ల ఇటి షోడ సకనాంనాం కలికల్మషనాశనం. ఈ కలియుగంలో ఉండే దుష్ట ప్రభావాన్ని నశింపజేసే ఈ అత్యంత సుదర్శన చక్రాన్ని భగవంతుడు కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి ఈ ప్రపంచంలో చాటారు. చిన్నపిల్లలు కాదు, పెద్దవారు కాదు, ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు. దీని యొక్క ఫలితము నామ్నామకారి బోధ నిజ సర్వశక్తి. ప్రపంచం మొత్తం శస్యశ్యామలంగా ఉండడానికి ఇదొక్కటే సూత్రం. హరిర్నామ 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 ఇవ కేవల అని బృహద్నారదీయ పురాణం చెప్తూ ఉందన్నమాట. ఆ సందర్భంలో ఈ హరినామాన్ని వ్యాపింపచేయడానికి, మన సనాతన ధర్మాన్ని వ్యాపింపచేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్న ఈ ఆనంద గ్రూప్ మేనేజ్మెంట్ గారికి, ఇతర సభ్యులకు అందరికీ మా హరే కృష్ణ గోకుల క్షేత్రము హరే కృష్ణ మూమెంట్ తరపున శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. భగవంతుడు కృష్ణాష్టమి జన్మదినోత్సవం సందర్భంలో భీమవరం పట్టణంలో ఆనంద ఫౌండేషన్ హాల్లో కృష్ణాష్టమి విజయవాడ వారి గోకుల కృష్ణాలయం వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం దర్శనం, అలంకరణ, అలాగే అభిషేకం, లక్ష పూజలు, అనేక కార్యక్రమాలు సాయంకాలం 6 వరకు ఈ కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. ఈరోజు కృష్ణుని యొక్క జన్మం తేదీ నిమిత్తం మరి ఈరోజు మనందరూ కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా మరి ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి గోకుల కృష్ణుడు కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. వారు కూడా ఆనంద ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు ఈ ఫౌండేషన్ వారు ఇక్కడ రావడం జరిగింది. విశ్వనాథరాజు గారు చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. జన్మాష్టమి కార్యక్రమం భీమవరం ఆనంద ఫౌండేషన్ హాల్లో ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విజయవాడ గోకుల కృష్ణ వారి సహకారంతో హరే రామ సహకారంతో అత్యంత వైభవంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఉత్తరాజు ఫౌండేషన్ వారు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇది కూడా ప్రధానంగా ప్రతి సంవత్సరం చేయడానికి విశ్వనాథరాజు గారు ముందుకొచ్చారు. మరి ప్రతి సంవత్సరం కూడా వీరంతా వచ్చి మాకు ఈ కార్యక్రమం సహకరించాలని కోరుకుంటూ వచ్చిన భక్తులందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఉండాలని, అలాగే విద్యార్థులకు పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 250 మంది విద్యార్థులు దీంట్లో పాల్గొన్నారు.